బ్యాక్ టు న్యూస్. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో బీజేపీ భువనగిరి పార్లమెంట్ ఎన్నికల కార్యాలయాన్ని ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భువనగిరి ఎంపీగా తప్పకుండా గెలుస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పార్టీలకు అతీతంగా ప్రజలు మోదీని గెలిపించాలని కోరుకుంటున్నారని ఆయన చెప్పారు. ఇక మరోసారి మోదీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. అప్పుడు ట్రెండ్కు ఎదురుగా గెలిచిన జై శ్రీరామ్. అదే ఆడబిడ్డలకు శౌచాలయాలు కావచ్చు 12 కోట్లు, 9 కోట్ల ఉజ్వల కనెక్షన్లు కావచ్చు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 4 కోట్ల ఇల్లు కావచ్చు, ఇంకెన్నో కరోనా వ్యాక్సిన్ లాంటి ప్రజల గురించి ఆలోచించి నిత్యం తప్పించే నాయకుడు కావచ్చు. ఇవన్నీ మా అభివృద్ధిని చెప్పుకుంటూ ఒకవైపు తెలంగాణ వ్యాప్తంగా వెళ్తున్నాం. ఒకటేసారి చెప్తున్నాం, ప్రజలకు కూడా ధర్మం కూడా ఒకవైపు. తెలంగాణలో మళ్ళీ కాంగ్రెస్ వచ్చిందంటే ఇది హిందువుల నిర్మూలించే పార్టీ కాబట్టి ప్రజలకు కూడా ధర్మం వైపు కూడా మేల్కొల్పుతున్నాం. ఇదే ఇప్పుడు ఈ వేదిక కూడా చెప్తున్నాను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అలియాస్ యూసఫ్ ఖాన్. ఎందుకంటే హిందువులు అంటేనే మంట, హిందువులు బతకద్దు, ఈ దేశంలో ఉండద్దు, ఎవడన్నా 33,000 మంది వచ్చారు, అది తీసేస్తాం ఎందుకు? ప్రపంచంలో నీడ లేక అడిగే దిక్కు లేక ఎటువోలో తెలియలేకపోతే ఇప్పుడున్న కారణ జన్ముడు దైవాంశ సంబుతుడు విశ్వనాయకుడు నరేంద్ర మోడీ గారు ఆ సీఏ తీసుకొచ్చి దానివల్ల ఎవరికి నచ్చలేదు. ఒక్కరోజు 1,00,000 మంది ఉంటే ఈ దేశంలో 33,000 మంది హిందువులు అంటే హిందువులకు కూడా వేరే దేశం లేదు. నేను చెప్పేది అదే. 150 దేశాలు క్రిస్టియన్స్ ఉన్నాయి, 50 దేశాలు ముస్లిమ్స్ ఉన్నాయి. ఇక్కడ పోవడానికి దారి లేకపోతే ఆ బిడ్డలను తీసుకొచ్చి పెట్టుకున్నాం అంతే తప్ప. రైతుల సంక్షేమ